జై శ్రీరామ్. ఆకాశ మార్గములో నిరాలంబముగా నిరాయాసముగా నిరాఘాటముగా ఉత్తర దిశ నుండి దక్షిణ దిక్కుగా లంకా నగరము మీదకి విరుచుకుని పడుతున్న తోకచుక్కల అయోధ్యాపతి కీర్తిని చాటే రెండు రెక్కల వాని పతాకలా సాగిపోతున్నాడు హనుమ. దివిజులందరూ ఆశ్చర్యముతో పరికిస్తుండగా హనుమ వేగానికి సాగరము చెలరేగే కెరటాలతో కల్లోలిని అనే పేరు సార్థకము చేసుకుంది. అతనిని రామదూతగా తెలిసి రాముడు తనకి ఉపకరించిన సగర మహారాజు వంశీయుడని తలచి సాగరరాజు ఇలా అనుకున్నాడు: ఈ వానర వీరుడు రామకార్యార్థమై కదిలిపోతున్నాడు, కడలి దాటుతున్నాడు. ఏదో ఒక రీతి ఒకంత విశ్రాంతి కలిగించగలిగితే అతనికి శ్రేయస్సు కలుగుతుంది. అందున ఇతడు గౌరవనీయుడైన అతిథి, సత్కరించాలి. ఇలా ఆలోచించి తన గర్భములో నిలిచి ఉన్న మైనాక పర్వతరాజునుద్దేశించి, కొండల దొరా మైనాక, నీవు వెంటనే నీటి నుండి వెలువడి పావనికి నీ చర్యలలో విశ్రాంతినియ్యగలవు. అతడు మనవాడు, నీకు తెలియనిదేమున్నది అని పలికెను. ఈ మాటకు మైనాకుని మేను పులకించగా ఉత్తుంగ సాగర తరంగాలు చీల్చుకొంటూ బంగారు శృంగాలతో జలమధ్యములో నిలిచాడు. చిరంజీవి హనుమా, నేను నీ తండ్రికి దగ్గరవాడను. ఇదిగో ఫలపుష్ప మకరంద భాండారములు, ఆస్వాదించు, విశ్రమించు, ఆ పైన కార్యార్థివై ముందుకు సాగు అంటూ హనుమను ఆహ్వానించాడు. నగరాజా, నీ మాట శ్లాఘనీయము. మార్గమధ్యములో నిలువకూడదన్నది నా ఆలోచన. దూరమా పెనుభారము, కరిగిపోయేడి కాలమా అల్పము, మరేల విరామము. రాముని మాట దక్కించక నేను విశ్రమించుట కల్లా, మరి పోయి వత్తు నా తండ్రి అంటూ మైనాకుని స్పృశించి అందరూ ఆనందాశ్చర్యాలతో పరికిస్తూ ఉండగా ముందుకి సాగిపోయాడు ఆంజనేయుడు. దేవతలు ఇది చూచి, దేవశత్రువు రావణుడు బలశాలి, మాయావి, అంజనీ తనయుడు అతనిని ఎదుర్కొనగలడా, పరీక్షించుకొనవలెను అని తలచి అతని బుద్ధిబల పరీక్షకై నాగమాత సురసను, దేవీ అల్లదే కపివీరుడు, ముహూర్తకాలము విఘ్నమాచరించుము అంటూ ప్రార్థించారు. సురస భయంకరమైన ఆకారముతో హనుమ ముందు నిలిచింది. ఓయీ కపివరా, నిలు నిలు, నేడు నిన్ను నాకు ఆహారముగా వేలుపుల రేడు పంపెనులే, ఆలసింపక నా నోటిలోనికి చొరబడు అంటూ గద్దించింది. హనుమ వినయముతో అంజలి ఘటించి, అమ్మా రామదూతను, మహత్తర కార్యార్థినై పోవుచున్నాను. స్వామి కార్యము తీర్చి మరలివచ్చి నీ నోట ప్రవేశింతును. ప్రస్తుతము నన్ను నిరోధింపవలదు తల్లి అని ప్రార్థన చేశాడు. కపివీరా, చాలు చాలు, నా నోట చొరబడకుండా నీవు ముందుకు కదలలేవు అని గద్దించింది. అప్పుడు హనుమ ఇలా పలికెను: నన్ను మృంగగలవా అనగానే నోటిని సురస 16 యోజనముల వెడల్పు తెరిచింది. హనుమ వెంటనే శరీరాన్ని 32 యోజనాలు పెంచాడు. సురస ఎంతగా నోరు విశాలము చేస్తే హనుమ అంతకు 2 రెట్లు శరీరమును పెంచసాగాడు. ఆమె నోరు 100 యోజనముల వెడల్పు తెరవగానే క్షణకాలములో హనుమ అంగుష్ఠమాత్ర ప్రమాణమునకు శరీరాన్ని తగ్గించుకొని ఆమె నోటిలో ప్రవేశించి చెవిరంధ్రము గుండా వెలికి వచ్చాడు. మరలా యథాపూర్వము శరీరము పెంచి నవ్వుతూ, అమ్మా దాక్షాయిని, నమోస్తు, దేవతలు నీకిచ్చిన పని నెరవేరినది. నేను నీ నోట పడియే వెలికి వచ్చాను. ఇంక ముందుకు సాగిపోగలను, మరి సెలవా అన్నాడు. సురస ఎంతో ఆనందముతో స్వస్వరూపము దాల్చి, మహావీరా, అంజనీతనయా, నీ కండబలము గుండెదిటవు పరిశీలించడానికే దేవతలు నన్ను నియమించారు. బలము, బుద్ధి, విక్రమాలలో త్రిలోకములలోనే నీ సాటి ఎవ్వరూ లేరు. శ్రీరామచంద్రుని కార్యాన్ని సాధించుకొని విజయుడవై తిరిగి రాగలవు. నీకిక తిరుగులేదు అని ఆశీర్వదించింది. అప్పుడు మారుతి సురసాదేవికి వినయముగా అంజలి ఘటించి రెట్టించిన ఉత్సాహముతో ముందుకి కదలిపోయాడు. దేవతలందరూ ఆశ్చర్యచకితులై పరికించసాగారు. జై శ్రీరామ్. స్వస్తి.